తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై మరింత దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మూడో రోజు కూడా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇవాళ సికింద్రాబాద్, నాగర్ కర్నూలు, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేస్తున్నారు ఆమె. అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందనను ఆరా తీస్తున్నారు మీనాక్షి నటరాజన్. అండ్ స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు హైదరాబాద్లో ఉండనున్నారు మీనాక్షి నటరాజన్. రైట్, ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలకు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ వరుసగా 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 5వ రోజు ఇవాళతో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఈ 1-to-1 సమావేశాలు పూర్తి కాబోతా ఉన్నాయి. మొదటి రోజున 7 పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, వాటితో పాటుగానే మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలతో 1-to-1 సమావేశం అయ్యారు. ఆ తర్వాత అటు చేరెల్ల, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ అనంతరం కూడా నిన్న ఖమ్మంలో కూడా మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం అటు నల్గొండ అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇవాళ ప్రస్తుతం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఆ అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతారు. ఆ చివరిగా కూడా అటు పూర్తి స్థాయిలో కూడా ఇవాళతో ఈ యొక్క సమీక్ష సమావేశాలు పూర్తి కాబోతా ఉన్నాయి. అన్ని నేతలందరితో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీల అనంతరం ఇవాళ ఎంపీలు అలాగే కంటెస్టెడ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. వారితో పాటుగానే రాజ్యసభ సభ్యులతో కూడా ఆమె 1-to-1 సమావేశం కాబోతా ఉంది. అయితే ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థులతో కూడా ఆమె 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీలతో కూడా అటు మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతా ఉన్నారు. వరుసగా పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్చ జరుగుతా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాల పనితీరు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారా, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, తీసుకుంటున్నటువంటి విధానాలు, వీటితో పాటుగానే ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు, వారి మన ప్రభుత్వానికి సంబంధించి కొంత అసంతృప్తితో ఏమైనా ఉన్నారా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు అటు పార్టీలో ఉన్నటువంటి నేతలు అంతర్గత విభేదాలు ఏమైనా మీ నియోజకవర్గాల్లో తలెత్తుతా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అడిగి తెలుసుకోనున్నారు. వరుసగా ఇవాళ జరగబోయేటటువంటి పార్లమెంటు 3 పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మొదట సికింద్రాబాద్, ఆ తర్వాత వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అవుతారు. ఆ తర్వాత చివరిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలతో భేటీ అయిన తర్వాత చివరిగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీలు, అదేవిధంగా కంటెస్ట్ చేసి ఓటమి పాలైనటువంటి ఎంపీ అభ్యర్థులతో కూడా ఆమె నేరుగా మాట్లాడబోతా ఉన్నారు. మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రభుత్వ పనితీరుకు జనంలో వస్తున్నటువంటి రెస్పాన్స్ తో పాటు ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆమె ఆరా తీయబోతా ఉన్నారు. దాంతో పాటుగానే పార్టీకి అత్యంత లాయలిస్టుగా, అదేవిధంగా దీర్ఘకాలికంగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి నేతలు అసంతృప్తిగా ఉన్నారా, మీరేమైనా పదవులు ఆశిస్తా ఉన్నారా, మీరు ఇతర పదవులు ఏమైనా ప్రభుత్వంలో కానీ అటు పార్టీలో కానీ ఇతర పదవులు ఏమైనా ఆశిస్తా ఉన్నారా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి
సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇవాళతో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 119 మంది అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొందినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు మొత్తం కలుపుకొని 119 మంది అభ్యర్థులతో కూడా ఈ యొక్క 1-to-1 సమావేశం పూర్తి కాబోతా ఉంది. 17 పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ కంటెస్ట్ తో ఇవాళ సమావేశం జరిగిన అనంతరం శాసన మండలి సభ్యులు ఇటీవల ఎంపీ అయినటువంటి సభ్యులతో పాటు కానీ ఓవరాల్ గా ఉన్నటువంటి 6 కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు కూడా ఈ యొక్క 1-to-1 సమావేశంలో భేటీ అవుతారు. ఒక్కొక్కరికి దాదాపు 10 నిమిషాలు మీనాక్షి నటరాజన్ అవకాశం ఇచ్చారు. ఆ 10 నిమిషాల పాటు వారికి ఉన్నటువంటి సమస్యలతో పాటుగానే ప్రభుత్వ పనితీరు, అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగానే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధి విధానాలను కూడా జనంలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది, పార్టీ బలోపేతానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది, వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్నటువంటి అటు కార్యవర్గం కావచ్చు, దాంతో పాటుగానే కార్యవర్గ కూర్పులో మీరేమైనా చోటు ఆశిస్తున్నారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అదేవిధంగా మొదటి రోజు నిర్వహించినటువంటి పలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని అటు ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇతర ఎమ్మెల్యేలు కూడా వారికి ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా మీనాక్షి నటరాజన్ వద్ద గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ను కూడా మీనాక్షి నటరాజన్ వద్ద పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే ఇవాళతో పూర్తి స్థాయిలో 119 మంది అభ్యర్థులతో ఈ యొక్క 1-to-1 సమావేశం పూర్తి కాబోతా ఉంది. ఎమ్మెల్సీలు ఎంపీలతో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏఐసిసికి వెనువెంటనే పార్లమెంట్ వారిగా జరిగినటువంటి 1-to-1 సమావేశాల్లో నేతలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు అగ్రనేతల దృష్టికి ఒక నివేదిక రూపంలో కూడా మీనాక్షి నటరాజన్ ఫ్యాక్స్ చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో జరగబోయేటటువంటి కార్యవర్గ కూర్పు కావచ్చు, దాంతోపాటుగానే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, వీటికి సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూనే నేతల అభిప్రాయాలను తీసుకుంటూనే అదేవిధంగా అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మీద ఫోకస్ చేసింది. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేటటువంటి భావిస్తా ఉన్న నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లి మరోసారి అధిష్టాన పెద్దలతో చర్చించిన అనంతరం కార్యవర్గ కూర్పులో కీలకమైనటువంటి పదవులైన వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల పదవుల్లో కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా వివిధ జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయా జిల్లాల నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కూడా సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాల సేకరణ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఓవరాల్గా క్షేత్రస్థాయిలోని జనం ఏమనుకుంటున్నారు, అదేవిధంగా నేతల అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారు, మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు లేకుండా మీరు అందరితో కలిసికట్టుగా పనిచేసుకోవాలి, పదవుల్లో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసంతృప్తితో ఉండరాదు అనేది కూడా ఆమె సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేచి ఉంటే గనక కాంగ్రెస్ పార్టీ నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పదవులో అప్పగిస్తుంది. వారి యొక్క సీనియారిటీని, దాంతో పాటుగానే వారు అందించినటువంటి సేవలను గుర్తుపెట్టుకొని వారికి పదవులను కట్టబెట్టడం జరుగుతుంది. కొంత ఓపికతో వేచి చూడాలి అనేది కూడా ఆమె 1-to-1 సమావేశాల్లో చెప్పినట్లయితే తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వారి అభిప్రాయాలు, ఈ 1.5 ఇయర్లో ప్రభుత్వ పాలసీలు, దాంతో పాటుగానే పథకాల గురించి మీరేమనుకుంటున్నారు, మీ నియోజకవర్గాలకు సరైన రీతిలో కూడా నిధులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలలో మీకు ప్రియారిటీ ఇస్తున్నారా లేదా ఇంకేమైనా అసంతృప్తితో ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.